మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు ఆయనకి కలుగునుగాక. నా ప్రభు మరి నిత్య సియోనులో నుండి మిమ్మల్ని నా ప్రభు ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని అందరిని నా ప్రభు తలగా ఉంచునుగాక. కృప వెంబడి కృప, శుభప్రదమైన నిరీక్షణతో కొనసాగుతూ ఉంటున్నట్టు మన విషయంలో నా ప్రభు కృప వెంబడి కృప దయచేయునుగాక. ప్రభు మనకు దయచేసిన నూతన దినాన్ని బట్టి ప్రియులారా, ఉదయకాల సమయంలో మనసారా ప్రభును స్తుతించండి. మనసారా నిండు హృదయంతో ప్రభును స్తుతించండి. స్తోత్రం 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 స్తోత్రం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నా కృప నీకు చాలన్నాడు నా ప్రభు. మరి ఉదయకాల సమయంలో ఆయన కృప ఉంటే చాలు మన పట్ల. ఉదయకాల కృపతో ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఆయనే మన బలము, ఆయనే మన సంతోషము, ఆయనే మన అతిశయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మనసారా నోరు తెచ్చి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తూ ఉండండి. ఈరోజంతా మీకు కృపాక్షేమము, శుభము, లాభము కలుగునుగాక. వ్యాపారాలు చేస్తున్న ప్రియులకు లాభం కలుగునుగాక, శుభం కలుగునుగాక. ఉద్యోగాలకు వెళ్తున్న వారికి కూడా మరి ఉన్నతమైన కృప కలుగునుగాక. ప్రమోషన్లతో నా ప్రభు దీవించునుగాక. మరి ఇలాంటి సంవత్సరాలు అనేకముగా నా ప్రభు దయచేయునుగాక. ఎవరెవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారికిను నా ప్రభు ఇలాంటి సంవత్సరాలు ఎన్నో దయచేయునుగాక. ఈ సంవత్సరం అంతా మీరు సంతోషించి, ఉల్లసించి, ఆనందించుదురుగాక, ఉత్సహించుదురుగాక. ఆమేన్ హల్లెలూయా. అలాగే మరి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను బట్టి మరి వారికి సమయోచితమైన తెలివి, జ్ఞానము, ప్రజ్ఞ, వివేకమును నా ప్రభు అనుగ్రహించి చక్కగా ప్రతి సబ్జెక్టు, మరి ఆల్రెడీ కొన్ని సబ్జెక్టులు అయిపోయాయి, ఇంటర్మీడియట్ రాస్తున్నారు కొందరు పిల్లలు. మరి కొన్ని ఎగ్జామ్స్ అయిపోయాయండి. ఇంకా మిగతా ఎగ్జామ్స్ విషయంలో కూడా దేవుడు కృప చూపునుగాక. మన పిల్లలందరినీ, మీ పిల్లలందరినీ దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, నమ్మకంగా ఉంటూ, మరి చక్కగా మందిరంలో ఉంటున్న ఎగ్జామ్ రాస్తున్న పిల్లలందరినీ నా ప్రభు ఉన్నతమైన ఉత్తీర్ణత శాతము దయచేసి మంచి మంచి కాలేజీలో చదువుకుందురుగాక, మంచి స్థాయిలో ఉందురుగాక. అలాగే సంతానం లేకుండా బాధపడుతున్న వారు కూడా దేవుడు దయదలిచి గర్భఫలాన్ని దయచేయనుగాక. అలాగే పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు కృప చూపి చక్కటి జీవిత భాసాములు నా ప్రభు మరి వారిని ఆ జీవిత భాసాములతో ఆశీర్వదించునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి, పాలకులను బట్టి, పాలకుల యొక్క ఆలోచనన్నీ కూడా మరి ప్రతిరోజు ఉదయమే వారికి నూతనంగా పుట్టునుగాక. ప్రజల పట్ల మంచి శ్రద్ధ కలిగి శ్రమపడే నాయకులను దేవుడు దీవించున్నట్లుగా, అలాగే మన దేశం జరుగుతున్న క్రైస్తవ సంస్థలను సేవను బట్టి
అది అనాథాశ్రయాలే కానీ, వృద్ధాశ్రయాలే కానీ, మరి జరుగుతున్న దేవుని పని సంఘాలే కానీ, కాపురాలు కానీ, వీళ్ళందరి విషయంలో కూడా మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మమ్మల్ని బట్టి సహకరిస్తున్న వారిని బట్టి, సంఘాన్ని బట్టి, ఈ సంఘ అవసరతలు, ఈ పరిచయ అవసరతలను కూడా దేవుడు తీర్చినట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలమ్మా అయ్యా. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకే చెల్లునుగాక. ఆయన మిమ్మల్ని ఘనపరుచునుగాక, మహిమపరుచునుగాక. సరే అండి, అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దాము. మరి దేవుడిచ్చిన వాక్యాన్ని చూద్దాం. హల్లెలూయా. మీ ప్రార్థన మనవులు స్క్రీన్ మీద కనబడే నంబర్ తెలియజేయండి, ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. అలాగే మరి ఇందాక క్రితం కూడా మరి అక్కడ సహకరించే వారి, అంటే ఆర్థికంగా సహకరించే వారికి అక్కడ మీకు కనబడిందండి. ఒకవేళ మీకు ప్రేరేపణ, నడిపింపు ఉంటే ఈ యేసయ్య కృపా పరిచర్యలకు సహకరించగలరు. సరే అండి, వాక్యంలోనికి వెళ్ళిపోదాము. 75వ కీర్తన 10వ వచనం చివరి చరణము, చివరి వరుస నుంచి చదువుతా. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. మరలా చదువుతానండి. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. అంటే నీతిమంతులకు కూడా మరి కొమ్ములు దేనికి సాదృశ్యం? కొమ్ములు ఉన్నాయనుకోండి, కొన్ని జంతువులకు కొమ్ములు ఉంటాయి కదా, కొన్ని అడవి జంతువులకు కదా, అడవి జంతువుల్లో కొన్ని ఉంటాయి, వాటి కొమ్ములు అలా మెలిదిరిగి ఉంటాయి అన్నమాట, మెలకలు తిరిగి. కొన్ని కొమ్ములు ఇలా ఉంటాయి కదా, ఇలా తిరిగేసి ఉంటాయి. మరి కొన్ని ఎద్దులకు కొమ్ములు ఘనతనిస్తాయి. ఏమిస్తాయండి? ఘనతనిస్తాయి. నీతిమంతుల కొమ్ములంట హెచ్చింపబడతాయంట, హెచ్చిస్తాడంట దేవుడు. మరి ఎవరు నీతిమంతులు అని అంటే కొన్ని విషయాలు నేను చదువుతానండి. పేతురు రాస్తూ అంటాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 13 నుండి చదువుతాను. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక. శ్రద్ధగా వినండి దయచేసి, అంటే ఆసక్తితో వినండి. 3వ అధ్యాయం 13 నుండి 17 వరకు నేను చదువుతాను. 3వ అధ్యాయము 13 నుండి 17 వరకు నేను చదువుతాను. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఎవరండి వీళ్ళంతా? మంచి చేస్తున్నవారు. ఏం చేస్తున్నవారండి? చారిటీ చేస్తున్నవారు, మంచి చేస్తున్నవారు. వీరిని అంటారు నీతిమంతులు. నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. నీతి నిమిత్తము, నీతిగా నిజాయితీగా ఉన్నారు, నీతిమంతులుగా మీరు ప్రవర్తిస్తున్నారు. కానీ కొందరికి నచ్చదు, అస్సలే నచ్చదు. వారు మిమ్మల్ని దెబ్బడుస్తూ ఉంటారన్నమాట. అస్తమాటలు ఊరకనే. ఇక్కడ ఏమంటున్నారంటే పేతురు, మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మంచి చేస్తున్నారా? మీ దేవుడికి ఎవడు రాడు, మీకు ఎవడు కీడు జరిగించాడు. కానీ మీరు ఒకవేళ నీతి నిమిత్తమో శ్రమ పడిన మీరు ధన్యులే. అలా వచ్చబడుతున్నాయా? ధన్యులే. అయితే నీతిమంతుల కొమ్ములను దేవుడు హెచ్చిస్తాడు కదండి. నీతిమంతుల కొమ్ములను హెచ్చింపబడతాయి.
చూడండి ఇక్కడ, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకండి, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువడు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుని, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడతారో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గు పడుదురు. హల్లెలూయా. ఏంటంటే అపనింద, నిందలు, అవమానాలు. మంచి చేస్తున్నారు కదా, కొందరు మంచి చేసే దేవుని బిడ్డలు ఉన్నారు, వారి మీద నిందలు, అవమానాలు, కొన్ని అబండాలు వేస్తూ ఉంటారు. భయపడకూడదు. వాటికి బదులుగా అంట వారందరూ మరి సిగ్గుపడతారంట. మీ కొమ్ములు హెచ్చింపబడినప్పుడు వారి కొమ్ములు విరగొట్టబడతాయి. భక్తిహీనుల యొక్క కొమ్ములు, అదే అధ్యాయములో ఉంటుందండి, అదే కీర్తనలో 75:10లో ఆ చరణంలోనే పైన ఉంటుంది, భక్తిహీనులకు కొమ్ములు విరగొట్టబడతాయని, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. మరి ఓవైపు మంచి చేస్తున్నారు, బాగు చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడు, దేవుడు మిమ్మల్ని మహిమపరుస్తూ ఉంటే పక్కనే కొన్ని ఉంటాయన్నమాట, కొన్ని ఉంటాయి మూకలు, కొన్ని ఉంటాయన్నమాట పుల్లలు పెట్టేవాళ్ళు ఏంటంటే పుల్లలు పెట్టేవారు అనవసరంగా. మనం నడిచే మార్గంలో మన కాళ్ళ మధ్యలో బోండాలు వేసేవారు. నేను పడిపోనట్లుగా నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను. పడకుండానట్లుగా. ఏమండి, తోసేవారు ఉంటారు, అవమానించేవారు ఉంటారు, నింద మోపేవారు ఉంటారు, కానీ వారి ఎదుటే మీ కొమ్ములు హెచ్చింపబడతాయి. హెచ్చింపబడినప్పుడు ఏమవుతుందంటే వారికి అపనింద చేయువారు సిగ్గుపడతారంట, అవమానం తలదించుకుంటారంట మీ విషయంలో. అయితే మీరు వాళ్ళు నిందలేస్తున్నారు, వారు అపనిందలేస్తున్నారు, వాళ్ళు అవమానపరుస్తున్నారు, వారు మమ్మల్ని అనవసరంగా బురద చదువుతున్నారు మా విషయంలోని కృంగిపోవద్దు. మంచి చేయడంలో, నీతి విషయంలో మంచి చేయడంలో వెనకాడుగు వేయకూడదు. హల్లెలూయా. చదువుతానండి చివరిగా అక్కడే అదే అధ్యాయం, అదే వాక్యంలో 17 వరకు. దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద చేయవారు సిగ్గు నొందుదురు. దేవుని చిత్తము లాగుచ్చి చాలండి. అంటే ఏం జరుగుతుంది? వారికి సిగ్గు, అవమానం కలుగుద్ది. మరి నీతివంతులు ఎలా ఉంటారు? వారి కొమ్ములు హెచ్చింపబడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి వారిని దేవుడు నీతిమంతులను, నీతిని అనుసరించి నడిచేవారు, మంచి చేయవారి కొమ్ములు హెచ్చింపబడతాయి. వారందరూ హెచ్చింపబడతారు, వారందరూ పై స్థాయిలో ఉంటారు, వారు మహిమపరచబడతారు, వారు ఘనపరచబడతారు. దేవుడు ఇలాంటి ఘనతలు, మహిమలను అలాంటి వారికి అనుగ్రహిస్తారు. ఎవరెవరైతే మీ విషయంలో నిందలు, అవమానాలు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, వారందరూ మీ పాదాల మీద వచ్చి పడతారు. వాళ్ళందరూ మీ పాదాల మీద వచ్చి నమస్కరిస్తారు. హల్లెలూయా. నీతిని అనుసరించి నడవండి, మంచి చేస్తూ బండి, ఎవ్వరు మన జోలికి రారు. వచ్చినా వారికి సిగ్గు, అవమానము కలగజేసే దేవుడు మీ కొమ్ములను హెచ్చింపే దేవుడు, మీ కొమ్ములను హెచ్చించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరందరూ ఈ వాక్యం ఉంటే మీరందరూ గనులుగా మహిమపరచబడుతూ ఉందురుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, సజీవుడా, మీ పాదాల వందనాలు తెలియస్సు. కృపా సత్య సంపూర్ణుడా, మరి నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును అని ప్రభా అయ్యా నీ వాక్యం ద్వారా మాట్లాడావు. అదిగో తండ్రి, శ్రమల్లో ప్రభా ఇదిగో తండ్రి ఉంటూ కూడా మరి నీతిని అనుసరిస్తూ నడుస్తూ ఉంటున్నారు. ఓవైపు ఏమో అపనిందలు వేస్తున్నవారు, అబండాలు మోపుతున్నవారు,
కొద్ది కాలం మేము సహిస్తే చివరికి ఎవరైతే మమ్మల్ని హింసిస్తున్నారో వారే మా పాదాల మీద పడేటట్టుగా చేసే దేవుడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు వారు మంచి చేస్తున్నారయ్యా, వారి కొమ్ములను మీరు హెచ్చించే దేవుడు, హెచ్చించండి. అవమానిస్తున్న ప్రతి వ్యక్తి పాదాల మీద పడునుగాక. ఎవరెవరి విషయంలో అయితే నిందులు అవమానాలు అవుతున్నారో వారి పాదాల మీద పడుదురుగాక. అలా చేయండి అయ్యా ప్రభువా. ఈరోజు జరుగుతున్న పరిచర్య పనులు సమస్తాన్ని మీ చేతులు సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం ఉంటుంది మీకును పరిశుద్ధులందరికీ తోడైనగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.